దిక్కుమాలు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి అందంగా ఉంటారు, కానీ ఏమిటో భగవంతుడు కొంతకాలం అందం ఇచ్చేస్తాడు వాయిదారంలో. అలాగా మహానుభావుడు బక్క చెక్కిన అడుగులో కూర్చుని డొక్కలుండిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చూస్తే అందంగా కనబడ్డాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈతడు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటున్నాడు. ఈతడు నిజంగా తపోనిష్ఠాగరిష్ఠుడా లేక ఇంద్రియాలకు లొంగిపోతాడా అని పరీక్షించాలనిపించింది. వీళ్ళ కర్మ వల్ల ఆయన్ని పరీక్షించాలనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతం అంతా సువాసనలతో వెదజల్లేటటువంటి పువ్వులతో నింపేశాడు. ముందు పువ్వుల వాసనకి తపస్సు చేసుకునేవాడు కొంచెం కళ్ళు తెరుస్తారు. ఆ వాసనకి కళ్ళు తెరవకపోతే ఏం చేస్తారనమాట, మెడలో దండలు వేసేవారు. ఆ తర్వాత పాటలు పాడేవారు అనమాట. చక్క గాన భజానాలు ఇవన్నీ అయ్యాక అప్పటికీ లొంగకపోతే మీద పడి కౌగిలించుకునేవారు. కౌగిలించుకుంటే ఎటువంటి వాళ్ళైనా కాస్త కళ్ళు తెరుస్తారు కనుక ఓ మీద పడ్డారు. కనవేరముని రాజమౌళి నిన్ను తనియుతు ఆనందకేళి కనవేరముని రాజమౌళి అని ఆయన చుట్టూతో పాటలు పాడారు. కౌగులించుకున్నారు, మీద పడ్డారు. కళ్ళిప్పేలా చూశారు, ఆయన కళ్ళెప్పలేదు. అప్పుడు ఈ 100 వెళ్ళి ఇలా కళ్ళు రెప్పల దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కింది. ఒకడు వెనక నుంచి కౌగులించుకున్నారు, ఒకడు మెడలో దండ వేశారు, ఒకడు చందనం పూశారు, ఒకడు కాళ్ళు పట్టారు. తక్కువ కళ్ళు విప్పాడు ఆయన. మూర్ఖ స్త్రీ శిరోమణులారా, కఠోర తపస్సుని 1000 ఏళ్లుగా చేసుకుంటున్నాను నేను. నారాయణ అనుగ్రహంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని, ముక్తి పొందాలని ఎంతో తపస్సు చేసుకుంటూ ఉంటే, నిగ్రహంతో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక్క క్షణకాల్లో పాడు చేశారు కదా దిక్కుమాల పేరుగొల్లారా. ఇంకొక ఏడాది అయితే నేను వైకుంఠానికి పోయేవాడిని. ఈలోపు కౌగిలించుకొని మీదపడి చందనం పూసి కళ్ళు అలా తెరిచేలా చేసి నా నిష్ఠని పాడు చేస్తారా? మీకిదే శాపం. మీ 5 మొసళ్ళైపోయి ఇక్కడున్నటువంటి ఏదో ఒక మడుగుల్లో చేరండి, పండి అని శపించేశాడు. దాంతో వాళ్ళు ఏడ్చేశారు. ఎంతో సుకుమారమైన శరీరములు వారు భూలోకంలో మొసళ్ళ రూపంలో జీవుల్ని తింటూ రక్తమాంసాలు భక్షిస్తూ బ్రతకలేము. నీవు మహాత్ముడివి, కఠోర నియమం కలిగిన వాడివి, తపోనిష్ఠా గరిష్ఠుడివి, క్షణికోద్రేకంతో మమ్మల్ని శపిస్తావా? రక్షించు తండ్రి అని కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడ్డాడు. నా తపస్సు పాడు చేశారు మీరు. శాపం వల్ల నా తపస్సు చాలా వ్యర్థమైపోయింది. కోపం తెచ్చుకుంటే మహాత్ములకు కూడా కొంత ఇబ్బంది కదా. అందువల్ల శాపం ఇవ్వడం వల్ల నా తపస్సు కొంత నశించింది. నన్ను పాడు చేసి మీరు పాడయ్యారు. అయినా మిమ్మల్ని చూడగానే జాలి వస్తోంది. ఏం చేయను? క్షణికోద్రేకంలో శపించాను, కానీ శాపాన్ని వెనక్కి తీసుకోలేను. నీకు నచ్చిన 5 మడుగుల్లో చేరండి. మీరు 100 సంవత్సరముల పాటు ఆ మడుగుల్లో ఉండండి. 100 ఏళ్ల తర్వాత ఒక మహాపురుషుడు వస్తాడు. ఈ 100 ఏళ్లలోపు మీరు ఆయుధముల వల్ల చావరు. ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా మిమ్మల్ని చంపలేదు. ఏ మహానుభావుడు ఆయుధం లేకుండా 2 చేతులతో మిమ్మల్ని ఎత్తి ఒడ్డు మీద వేస్తాడో అతడే ఉత్తముడని గ్రహించండి. అతడి వల్ల మీకు శాప విముక్తి. కానీ అలాంటి మహాపురుషుడు అంత తేలిగ్గా దొరకడు. శరీరంతో మనస్సుతోటి తపం చేసేటటువంటి మహాత్ముడే మిమ్మల్ని ఎత్తగలుగుతాడు. శారీరక మానసిక తపస్సు ఎవరి వల్ల అవుతుంది అంటే విష్ణు స్వరూపుడు వల్లే అవుతుంది. అలాంటి విష్ణు స్వరూపుడు మిమ్మల్ని రక్షిస్తాడు. పండి అనగానే వాళ్ళు ఏడ్చుకుంటూ ఆయన్ని వదిలి ఆకాశ మార్గంలో ప్రయాణం అయ్యారు. ఎక్కడికి వెడితే బాగుంటుంది, ఎక్కడికి వెడితే మాకు విష్ణు స్వరూపుడైన మహానుభావుడి స్పర్శ తగులుతుంది, అతని వల్ల మేము మడుగులో నుంచి బయటికి వెడలగొట్టబడతాం, తరిస్తాం అనుకుంటున్నారట. వాళ్ళ అదృష్టం బాగుండి నారద మహర్షి దర్శనమిచ్చాడు వారికి దారిలో. పరమ పూజ్యుడు, మహా జటాజూటాలు ధరించినవాడు, తెల్లని రంగుతో మిసమిసలాడిపోతున్నవాడు, మహతి అనే వేణ ధరించినవాడు, నిరంతరం నారాయణ స్మరణం చేసుకుంటున్నవాడు అయిన నారదుడు కనపడగానే వీళ్ళంతా బోరును ఏడుస్తూ ఆయన కాడు పట్టుకున్నారు. ఈ ఏడుపులోటి కొంతమంది రావడంతో ముందు ఏడుపులు మొదలెడతారు. అట్లా మా అబ్బాయి మేము చచ్చిపోతున్నాడు, రక్షించండి. ఆయన తట్టుకోగలడు ఆ ఏడుపులు. తట్టుకుని అమ్మాయిలు మీ కష్టం నాకు తెలుసు, అందుకే మీ దగ్గరికి నేను వచ్చాను. పిలిస్తే రావడం ఒక ఎత్తు, పిలవకుండానే మహాత్ములు తమంత తాము రావడం అవతల వాళ్ళ అదృష్టం మాట. పిలవకుండానే వచ్చేట వీళ్ళని ఉద్ధరించడానికి. మీరు అక్కడికి ఇక్కడికి తిరక్కండి,
భూలోకంలో సముద్ర తీరంలో పంచ సరస్సులున్నాయి. సౌభద్ర, పౌలోమ, కారంధమ, ప్రసన్న, భారద్వాజములని పిలువబడేటటువంటి మడుగులు. ఆ 5 మడుగుల్లోకి చేరి మీరు మొసళ్ళవ్వండి. 100 ఏళ్లు అందులో ఉండండి. అందులోకి అడుగు పెట్టిన వాళ్ళందరినీ భక్షించండి. 100 ఏళ్ల తర్వాత పరమపూజ్యుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన నరుడు భూలోకంలో అర్జునుడనే పేరుతో అవతరిస్తాడు. ఆయన విష్ణువులో సగభాగం. ఆయన నిరంతరం కృష్ణుడే తలుచుకుంటాడు. తింటున్నా తిరుగుతున్నా ఆయనకి కృష్ణుడే. మనం తింటూ రామయ్యను అన్నట్టుగా ఆయన తింటూ కృష్ణయ్యను, తినిపిస్తూ కృష్ణయ్యను, తినకున్న కృష్ణయ్యను, కృష్ణ స్వరూప అంటాడు ఆయన. దానికి ఎంతసేపు కృష్ణే. కృష్ణనామం తప్ప మరొక నామం స్మరించడు ఆయన. అంతటి మహాత్ముడు. అతడు తీర్థయాత్రల వంకతో వస్తాడు. ఆయన్ని నువ్వు పట్టుకుంటావు, మీరు పట్టుకుంటే మిమ్మల్ని అలా పట్టుకుని 2 చేతులతో ఒడ్డు మీదకి విసురుతాడు. అప్పుడు మీకు శాప విముక్తి. అనగా వాళ్ళు 5 మడుగుల్లో చేరారట. అందులో మొదటి దాని నేను. నన్ను 100 అంటారు. నీకు వందనాలు చేస్తున్నాను. ఈ 100 నీకు అభివందనం చేస్తున్నది. అర్జున, నన్ను అనుగ్రహించావు. తక్కిన సౌరభేయి, సమీచి, బుర్బుద, లత అని పిలువబడే నా చెలికత్తెల్ని, నా సోదరీమణుల్ని కూడా ఇలాగే మడుగుల్లోంచి బయటకు పారవేసి వారికి శాప విముక్తి కలిగించి అనుగ్రహించు అనగా అప్పుడు ఆయన నారదుడు అంతటి వాడు చెప్పాడు కదా. జననుతుడు పాండుతనయుడు ధనంజయుడు అశేష తీర్థ దర్శన కాంక్షం తనుదించి మీకు దయనం ముని చెప్పిన ఎట్ల శాపమోక్షము చేయునని ఆయన అన్నాడు గనక నారదుని మాట పాటిస్తాను. నువ్వు చూపించిన ఆ మడుగుల దగ్గరికి వస్తాడు నీతో పాటు అన్నాడు. ఈలోపు ఈ ఒడ్డు మీద ఉన్న మునులు నువ్వు అందులోకి సాహసం చెయ్యొద్దు, దిగద్దన్న వాళ్ళంతా పరుగులు వచ్చి జై అర్జున అని అర్జునుడు దీవించారు. ఏదో అనుకున్నాం, అయ్యో నువ్వు వీరుడివే కానీ మొసలి వల్ల చచ్చిపోతావని భయపడ్డాం. నీ ఎంతటి మహానుభావుడు ఇప్పుడు అర్థమైంది. ఏదో జటాజోటాలు ధరించి తపస్సు చేసుకుంటున్న మాకంటే సంసారంలో ఉంటూ నియమనిష్టలతో నారాయణ స్మరణ చేసిన వాడే గొప్పవాడు ఇప్పుడు మాకు అర్థమైంది. కాబట్టి కేవలం అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తూ గొప్పవాడేం కాదు, కాషాయం కట్టేస్తాడేం గొప్పవాడు అక్కర్లా. అసలు గృహస్థాశ్రమంలో ఉండే హరినామస్మరణం చేసి ధర్మ మార్గంలో నడుచుకున్నవాడు గొప్పవాట. అందుకని ఇప్పుడు అర్థమైతే అందులో ముఖ్యంగా కలియుగంలో గృహస్థాశ్రమములో ఉన్నవాడికి వచ్చే మహిమ సన్యాసులకు రాదు అని స్పష్టంగా చెప్పారు. కలియుగంలో అంత తేలిగ్గా సన్యాసాశ్రమం. ఎందుకని ఎంత కాదనుకున్నా పూర్వంలో అడవుల్లో ఉండలేరు, నగరంలో ఉంటారు. నగరంలో మంచి ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో ఉండగానే వీలాంటి వాళ్ళు వస్తారు. మిమ్మల్ని చూడగానే మీ చేతిలోకి ఉన్నటువంటి కంకణాలు, గొలుసులు ఇవన్నీ కనబడతాయి. అందులో ఒక్కొక్కడు గొలుసు ఇస్తూ ఉంటారు, జీవితంలో ఎవరు. ఇక చూడండి వీళ్ళకి ఆ గొలుసు మీద ఆశ కలుగుతుంది. దాంతో భ్రష్టులు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు కూడా గృహస్థాశ్రమం చాలా ఉత్తమమైనది అన్నారు. మీరు ధరించినట్టుగా సన్యాసులు తొందరగా ధరించరట. ఎన్ని లోభాలు, ఎన్ని ప్రలోభాలు. అందువల్లే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండు గొప్పవైన ఆ రెండింట్లో సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. అనగా హాయిగా వేళకి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ తన సంపాదన సంపాదించుకుంటూ ఇలా పురాణములు వింటూ మంచి పనులు చేస్తూ సక్రమంగా జీవితం గడిపేటటువంటి వాడు ఉత్తముడు. వాడు తొందరగా ధరిస్తాడు. అన్నీ విడిచి అడవికి పోదామంటే కుదరదు. వైరాగ్యం అంత తేలిక కదండి. పురాణం వినేసి నేను ఇంక తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, అన్ని వదిలేస్తాను అంటాడు. ఉత్తి భ్రమ, కాకరకాయ. మళ్ళీ మనం అక్కడ ఒక కథ ఉంది కదా, ఇంక నేను అన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసుకుని తరిద్దాం అనుకుని బయలుదేరుతాడు. మళ్ళీ బయలుదేరితే ఎక్కడో ఏదో లంపటంలో ఇరుక్కుంటాడు. మళ్ళీ పునర్మూసిపోవాలి. ఓ సన్యాసి గారు ఉండేవారు. ఆయన బాగా పురాణాలు చెబుతూ ఉంటే ఆయన శిష్యులు చేరి ఆయనకు మంచి ఆశ్రమం కట్టించారు. పూర్వంలో మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, గురువులకు మంచి ఆశ్రమం కట్టించేవారు. అంతేగాని గురువు గారి మీద పడి తిందాం అనుకునేవారు కాదు. అద్భుతమైన ఆశ్రమం తయారైంది. ఈ కట్టించడంలో 2 శిష్యులు ఆయనకి బాగా సాయం చేశారు. ఈ 2కి పడేది కాదు. ఈ 2 పార్టీలు అయిపోయాయి ఇక్కడ. ఇది సమస్య అండి. గురువులకి పెద్ద తలనొప్పి ఏమిటో తెలుసా? వాడి పార్టీ వాడిది. ఈ శిష్యుల్లో ఎవడికి వాడే నేనే గురువు గారికి సాయం చేస్తాను, నేనే గురువు గారిని ప్రమోట్ చేస్తాను. ప్రమోట్ చేయటం ఏమిటో కర్మ. వాడు ఏదో రిమోట్, వీడు ప్రమోట్, ఇలా అనుకున్నారు వాడు. ఈ 2 గొడవలు పెరిగిపోయాయి. 2 కంప్లైంటే. ఏమనంటే 2 నేనే తప్పుకుంటాను, నేను తప్పుకుంటాను అన్నాం. గురువు గారికి నేను ఈ సత్సంగంలో ఉండాలని నేను తప్పుకుంటానండి. చెప్పకుండా లెఫ్ట్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు,
కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు గురువు గారు వాడేమో పాడు చేస్తున్నాడు అంటాడు, వీడు పాడు చేస్తున్నాడు అని వాడు అంటాడు. ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో గురువు గారికి తెలియక కాదు, అయినా వెనరు. ఈ ఇద్దరు గొడవ ఎక్కువైపోతే ఇద్దరికి పక్కన 2 పార్టీలు చేరాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే గురువు గారు నానాయాతన పడి ఏదో ఆశ్రమ స్థాపన చేస్తే ఈ 2 పార్టీలకి అంటే ఇద్దరు మనుషులకి పక్కన వీడికి కొంతమంది చేరారు. ఇది కుడివైపు వాళ్ళంతా ఒక ఆయన శిష్యులు, ఎడమవైపు వాళ్ళంతా వీడు. మళ్ళీ ఇక్కడ ఈ గుడి బడి వేరు, ఆ గుడి బడి వేరు. ఎవరి గుడి బడి వాడిది. పెద్ద గొడవ. ఇది ఆర్గనైజేషన్ లో ఒక పెద్ద సమస్య. ప్రథమ శిష్యుడికి 100 మంది చేరారు, ఈ ద్వితీయ శిష్యుడికి 200 మంది చేరారు. ఈ గందరగోళం గురువుగారు తట్టుకోలేక తల పీక్కోలేక ఎందుకు వచ్చింది ఆశ్రమం కట్టలకెత్తే బాగుంది అనుకున్నాడు ఆయన. హాయిగా రూములు వేసి అనవసరంగా వీళ్ళందరికీ భోజనాలు పెట్టి వీళ్ళందరికీ పెడితే అసలు ఈ దిక్మాల సత్సంగ సభ్యులతో సమస్య వస్తుంది, ఎందుకంటే బయట వాళ్ళే బాగున్నారు అనిపించి అంత తలనొప్పి వచ్చింది. చివరికి ఒక రోజున ఆయన ఈ తగాదాలు పడలేక ఇద్దరిని పిలిచాడు. 1 సంవత్సరం కాలం పాటు నేను మావిడ, ఎందుకంటే పూర్వకాలంలో సన్యాసులకి భార్యలతో పాటు సన్యాసం ఋషులుగా ఉండేవారు. వశిష్ఠుడి పక్కన అరుంధతి లేదు, లోపాముద్ర లేదు అగస్త్యుడికి. అందుకని నేను నా భార్య ఈ మున్యాశ్రమాన్ని నిర్వహించుకుంటాం, మాకు మేము చాలు, మాకు ఒక సాయం చేయడానికి వాడు ఉంటాడులే, వాడు చాలు, వాడి వెళ్ళడం చూసుకుంటారు. ఇది ఇక మీ ఇద్దరికి 1 ఏడాది రెస్ట్ ఇచ్చేసాను, మీ ఇద్దరు తీర్థయాత్రలు చేయండి కొండన్నట్ట. అయ్యి బాబోయ్, గురువు గారు తీర్థయాత్రలకు వెళ్ళమన్నారు, పైగా పీఠం డబ్బులతో వెళ్ళమన్నట్ట. అది ఇంకా అదృష్టం. అందుకని పీఠానికి ఉన్నటువంటి అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి మీకు, ఈ అకౌంట్లోంచి మీకు ఇస్తున్నారు, ఈ డబ్బులు తీర్థయాత్రకు కొండన్నట్ట. అలాగే గురువు గారు అన్నారు 1 ఏడాది. ఆ ఇద్దరిని పిలిచి మళ్ళీ ఇద్దరికి పడదు, అందుకని ఇద్దరు ఒకే రైల్లో వెళ్ళరు. మీరు ఇటువైపు విజయవాడ నుంచి కాశీ అవి తిరిగి రండి, మీరు ఇటువైపు సామర్లకోట మీద నుంచి పూరి జగన్నాథం నుంచి కాశీ పండి, మీ రూట్లు వేరు అని పిలిచి వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి ఇద్దరికి ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళమని వీళ్ళిద్దరికి 1 మూట ఇచ్చాడు, చెరువు మూట. ఈ మూట ప్రథమ శిష్యుడిది, ఈ మూట ద్వితీయ శిష్యుడిది. మీరు ఎక్కడ స్నానం చేసినా ఈ మూటను అందులో ఉంచాలి, ఆ మూట ఏముందో చూడకూడదు, ఇప్పకూడదు. సంవత్సరం తీర్థయాత్రలు పూర్తయ్యాక ఆ మూట డైరెక్ట్ గా నాకే పట్టుకొచ్చేవాడిని అన్నాడే. అయ్యి బాబా, గురువు గారు చెప్పిన మాట కాదని అన్నారు. దానికి వీళ్ళందరికీ గురుభక్తే. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ సత్సంగంలో వాళ్ళందరికీ గురుభక్తే, కానీ వాళ్ళల్లో వాళ్ళకి పడకపోవటం వల్ల గురువు గారు తగదా వస్తుంది. అందుకని మీరు చెప్పినట్టు చేస్తామని బయలుదేరారట. వీళ్ళంతా ఇటు వెళ్ళారు, సికింద్రాబాద్ టు వారణాసి దానాపూర్ ఎక్స్ప్రెస్ కి ఇంత దానాకట్టు బయలుదేరారు. ఈ పూరి జగన్నాథం వైపు నుంచి కొందరు బయలుదేరారు. మొత్తం ఎవరి రూట్లు వాడుకుంటాయి కదా. ఈ మూట పట్టుకెళ్లారు. ఎక్కడ స్నానం చేసినా నదిలో ఈ మూటకు కూడా గురువు గారు చెప్పినట్టే బుడుంగను ముంచి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి డబ్బాలో పెట్టేవారు. అందులో ఏముందో మాత్రం చూడద్దు గురువు గారు అన్నారు కదా, అందుకని చూడడం లేదు ఎవరు. శుభ్రంగా వీడు వెళ్ళాడు. జగన్నాథపురం, గంగాసాగర సంగమం, మహీ సంగమం, ఈ పంచ తీర్థాలు, ఇలాంటి తీర్థాలు ఇవన్నీ తిరిగారు. ఈయన తిరిగారు, సమస్తం తిరిగారు. ఇటు నుంచి వీళ్ళు, ఇటు నుంచి వాళ్ళు, మొత్తం మీద అన్ని తిరిగి సంవత్సరం తర్వాత మధ్యలో ఒక చోట ఎదురుపడ్డాడు. ఎదురుపడగను, నేను చూసిన నువ్వెక్కడ చూడగలవురా, నేను పంచక్రోశ యాత్ర బాగా తిరిగాను రా అని వీడు. వాడు అలాగే అంటాడు, వాడికంటే నేనే బాగా చూపించాను నేనే. ఈ మధ్యలో శిష్యులు, మీ లీడర్ గారు ఏం చూపించారంటే, మా లీడర్ గారు వారాహీదేవిని చూపించారండి. అయ్యి బాబా, మన లీడర్ గారు వారాహీదేవిని చూపించలేదు కానీ వీళ్ళు. అప్పుడు వీడన్నాడు, వాళ్ళ మొహం వాళ్ళు వారాహీదేవిని చూశారా, నేను ఏకంగా మీ అందరికీ ధైర్యంగేశ్వర స్వామిని చూపించారు, వాడి మొహం వాడు చూడలేదురా అన్నాం. ఇక ఇక్కడ నుంచి వాడి ఈ అందరూ కూడా ఇక్కడ కూడా ఎలా అయితేనే మొత్తం మీద సంవత్సరం పూర్తి తీర్థయాత్రలు అయ్యి రాజుగారు ఇంకొక రాణి గారు కొట్టుకున్నట్టుగా కొట్టుకుని వీళ్ళు గురువు గారి దగ్గరికి వచ్చారు. తీర్థయాత్రలు బాగా అయ్యా అంటే, గురువు గారు మీ కటాక్షంలో చూసామంటే చూసామన్నారు. మధ్యలో శిష్యులు మాత్రం, ఆ పార్టీ వాళ్ళండి వారాహీదేవిని చూశారటండి, మాకు మా లీడర్ గారు చూపించలేదనగా వీళ్ళన్నారు, వాళ్ళు త్రైలింగేశ్వరుని చూశారటండి, మేము చూడలేదని వీళ్ళన్నారు. సరే, ఏది ఏమైతే 1-2 చూడకపోతేనే మిగతా వాళ్ళు చూశారు కదా. ఇక మీ అందరూ తీర్థయాత్రలు చేసి వచ్చారు కనుక ఈ శుభ సందర్భంగా మీకు ఈ సాయంత్రం విందు భోజనం పెడుతున్నాను అన్నాడే. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 4 భోజనం పెట్టే ప్రక్రియ ఉందిలేండి. 4 o'clock మీరు రండి అనగా 4 గంటలకల్లా వాళ్ళు వచ్చారు. గురువు గారు, గురువు గారి పత్ని ఇద్దరూ కలిసి చాలా కష్టపడి తమ దగ్గర ఉన్న 2 ముగ్గురు పిల్లల సాయంతో మంచి వంట చేయించారు. ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు ఇటు ఇటు కూర్చున్నారు. లీడర్లు ఇద్దరు ఎదురుగుండా కూర్చున్నారు అని చూసుకోండి. ఏది ఇంత ఏడాది తీర్థయాత్ర చేసిన వాడు.
ఇప్పుడు ఇద్దరు కూర్చున్న తర్వాత గురువు గారు అందరికీ ముందు భోజనాలు వడ్డించారు. శుభ్రంగా మిరపకాయ బజ్జీలు, క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ, పులిహార, దలుహార, దద్దోజనం మొదలైన అన్నీ పెట్టారు. శుభ్రంగా తిన్నారు. ఆఖరిలో గురువు గారు ఏమన్నారంటే, పెరుగన్నం తిన్న తర్వాత మాత్రం లేచిపోకండి, ఒక ప్రత్యేకమైన వంటకం మీకోసం వడ్డించాను అన్నట్ట. ఈ ప్రత్యేకమైన వంటకం గురువు గారు వండించారంటే ఏదో బాగుంటుంది అనుకుని వీళ్ళందరూ మంచి పెరుగన్నం కూడా తిన్నాక ఇంకా కూర్చున్నారు. అప్పుడు గురువు గారి పత్ని ఇటు ఇటు అందరికీ కూడా ఒక్కొక్క గరిటి చొప్పున ఓ విచిత్రమైనటువంటి ద్రవ పదార్థం పోసి అందరూ ఒకేసారి జై శ్రీరామ్ అని తినండి అన్నాడు. తిన్నారు. తిన్న తర్వాత అందరికీ వాంతి అయిపోయింది. చచ్చినది పనిది వంట మొదలెట్టారు ఒక్కొక్క. ఇదేమిటి గురువు గారు విచిత్రమైన వంటకం అన్నారు? చేదు దుర్వాసన. ఇదేం వంటకం అనగా, ఆ వంటకం చేదుగా ఉందా, దుర్వాసనగా ఉందా? ఉండకూడదు, మంచి వాసన ఉండాలి, రుచిగా ఉండాలి అన్నాడు ఆయన. లేదండి తినలేక చచ్చిపోతున్నాం, కావాలంటే మీరు కూడా నోట్లో పెట్టుకోండి అనగానే, అది నేను నోట్లో పెట్టుకుంటే బాగుండదు కానీ మీరు నోట్లో పెట్టుకుంటే తీగా ఉండాలి అన్నాడు ఆయన. ఏదో గురువుగారు ఇక్కడ ఒక ప్లాన్ వేశారనుకుని, గురువుగారు ఇందులో అంతరార్థం ఏమిటో చెప్పండి, మాకు తెలియక బాధపడుతున్నాం అనగా, నేను మీ ఇద్దరికి వెళ్ళేటప్పుడు చెరో కాకరకాయల గింజ మూట ఇచ్చాను. అవి కాకరకాయ గింజలు. ఆ గింజలను మీరు నదిలో ముంచి యథాప్రకారంగా అందులో పెట్టారు. దాంతో ఏమైపోయేవి? కుళ్ళిపోతాయి. తడిసిన వీటిని ఎండబెట్టకుండా పెడితే ఏమవుతాయి? కుళ్ళి ఉబ్బే. ఏడాది పాటు ఉబ్బి కొంచెం దుర్వాసన వచ్చాయి. కొంతమంది ఉంటారు, తువ్వాలు ఉంటుందా, దాన్ని తీసుకెళ్ళి సంచిలో కుక్కేస్తారు, మళ్ళీ మర్నాడు పట్టుకోతే అక్కడ పెడతారు. కుళ్ళిపోయి వాసన రకం అవుతుంది, బ్యాక్టీరియా రకం. అలాగా వీళ్ళు కూడా ఈ గింజల మూటంతా పట్టుకొచ్చి మళ్ళీ అందులో పెట్టేవారు డబ్బాలో. ఇలా మీరు ఈ ఏడాది పాటు నేను ఇచ్చిన గింజల్ని గంగలో ముంచారు, కృష్ణలో ముంచారు, గోదాట్లో ముంచారు, ఏదో వారణాసికి వెళ్ళిన తర్వాత పంచగంగా తీర్థంలో ముంచారు, అన్ని చోట్ల ప్రయాగలో 3 నదుల సంగమంలో కూడా ముంచారు. ఇన్ని నదుల్లో ములిగితే ఈ గింజలు, కాకరకాయ గింజలు మధురంగా మారిపోవాలి, పరమ పవిత్రంగా మారాయి. కానీ గింజల్ని ఎన్ని నదిలో ముంచినా వాటి బుద్ధి మారలేదా? పైపెచ్చి కుళ్ళిపోయి ఇంకా చేదుగా తయారయ్యాయా అన్నాడు ఆయన. కొంచెం వెలిగింది కానీ గురువుగారు కొంచెం తేలిగ్గా చెప్పండి అన్నారట. వారి పిచ్చి పెనుగులారు ఇంకా అర్థం కాలేదా? అవి కాకరకాయ గింజలు. అవి గంగలో ములిగినా వాటి బుద్ధి మారదు, వాటి రుచి మారదు. అవి ప్రయాగలో ములిగినా వాటి రుచి మారదు, దేవుడి దర్శనం చేయించినా వాటి బుద్ధి మారదు, వాటి చేదు మారదు. పైపెచ్చు నీళ్లలో నానిపోతే కుళ్ళిపోయి ఉబ్బిపోయి దుర్వాసన ఇంకా పెంచుకుంటుంది. కాకరకాయ గింజల్ని ఎన్ని నదుల్లో ముంచినా ఎలా అయితే వాటి దరిద్రపు బుద్ధి మారదో, ఆ చేదు మారదో, కాకరకాయ గింజలు లాంటి మీలాంటి వాళ్ళు ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా మీ బుద్ధి పోదు. సరిగదా? గంగలో ములిగితే ఇంకా ఉబ్బిపోయి దుర్వాసన పెంచుకున్నాయి. మీరు కూడా నాలాంటి వాడు ఆశ్రమానికి వచ్చి నా ఆశ్రమాన్ని కూడా కంపు చేసుకున్నారు. ఏమిట్రా దీనివల్ల లాభం? మీరు కాకరకాయ గింజల్లో ఉంటారా, లేక నిజమైన దైవభక్తుల్లో ఉంటారా? ఆశ్రమాలకు వచ్చి పురాణములు విని అంతకంతకి సన్మార్గంలోకి వెళ్ళాలి. ఒకరికొకరు కొట్టుకోవడానిక, ఆధిపత్యం కోసం పోరు పెట్టుకోవడానిక, సౌకర్యాల కోసం ఏడవడానిక, జ్ఞానం కోసం మీరు వచ్చింది ఆలోచించండి. మీ తీర్థయాత్ర ఎలాంటిదంటే ఈ కాకరకాయ గింజల వంటిది. కాకరకాయ గింజకి గంగైన ఒకటే, ఇంకో మూసీలేదైనా ఒకటి. కానీ మనం అలా కాదే, గంగలో ములిగితే మన పాపాలు పోవాలిగా, జ్ఞానంతో స్నానం చేస్తే, గురువు గారు ఉపన్యాసాలు వింటే మనలో మార్పు రావాలిగా. అది రాకుండా ఎల్లవేళలో కొట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పితూరీలు చెప్పుకుంటూ, వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అని ఒకళ్ళు ఎక్కేసుకుంటూ చివరికి జీవితం అంతా భ్రష్టం చేసుకుని కుండిపోతారా కాకరకాయ గింజల్లాగా? ఎప్పటికైనా మారండి అనగానే ఒక్కసారి వాడికి పశ్చాత్తాపం కలిగి గురువు గారి కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, గురువు గారు మా లోపం మాకు ఇప్పటికి అర్థమయ్యింది, ఎక్కడ ఉన్నామన్నది కాదు ఎలా ఉన్నామన్నది ముఖ్యమని ఇప్పుడు అర్థమయ్యింది. మేము కాకరకాయ గింజల్లో ఉండం, ఈ రోజు నుంచి కేకరకాయ గింజల్లో ఉంటాం. ఈ కథ చాలా గొప్ప కథ. ఇలాంటి కథలు మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం తీర్థయాత్రకు వెడుతున్నాం, అవునా? తీర్థయాత్రకు వెళ్తే ఉపయోగం ఏంటి? చివరికి అక్కడికి వెళ్ళాక కూడా కొట్టుకోవడం కదా. ఇదో వాడు అలా చేస్తున్నాడు, వాడు మనల్ని ఆటల్లో పెడుతున్నాడు, వీడు మన మాట వింటలేదు, వీడి మీద గురువు గారికి పితూరులు చెబుదాం, ఇవే మనకు కావాల్సింది. దానికోసం అయితే ఇంత కష్టపడి తీర్థయాత్రకు వెళ్ళాలా? బోలెడంత ఖర్చు పెట్టుకుని కాశీ వెళ్ళి, గయ వెళ్ళి, ఇంకా ఎన్నెన్నో క్షేత్రములు చూసి, తీర్థయాత్రలకు వెళ్ళి, పురాణములకు వచ్చి, ఆటోకి బోళ్ళు ఖర్చు పెట్టుకుని చివరికి పాడైపోవడం తప్ప దీనివల్ల ఏమాత్రమైన ఉపయోగం ఉన్నదా? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. అందువల్ల అలా ఉండడం వల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. కేవలం తీర్థయాత్రలు చేయడమే కాకుండా తీర్థయాత్ర స్వరూపం తన హృదయంలో ఉండాలి.
అందుకే అంత పూర్వం ఎంతమంది మహానుభావులు వచ్చినా ఒడ్డు మీద పారవేయలేని మొసలిని కేవలం చేత్తో పట్టుకుని నువ్వు పారవేశావన్నారు ఇప్పుడు ఈ ఋషులంతా. నువ్వు ఏదో గృహస్థాశ్రమంలో ఉన్న సామాన్యుడు అనుకున్నాం, మేము తపస్సు చేస్తున్నాం, యాత్రికులం అనుకున్నాం. ఈ తపస్సు చేసే మాకంటే సంసారంలో ఉండి హరినామస్మరణం చేస్తూ ధర్మం తప్పని నువ్వే గొప్పవాడి. ధర్మం కోసం కదా తీర్థయాత్రలు చేశాడండి ఆయన. ధర్మం కోసం తీర్థయాత్రలు చేశాడు, ప్రతిజ్ఞాభంగం కాకుండా ఉండడానికి తీర్థయాత్రలు చేశాడు. ఇది ఋషులు పొగిడారు. ఎవరిని? ఈ పొగడ్త ఋషులు అర్జునుడికి ఇచ్చారు. ఈ ప్రశంసలన్నీ ఋషుల చేత చేయబడ్డాయి. దాన్ని బట్టి అర్జునుడు ఎటువంటి వాడు ఆలోచించండి. అటువంటి వాడితో యుద్ధం చేసి ఏ కర్ణుడు జయించగలడండి? ఎందుకంటే కర్ణుడి దగ్గర అన్ని అసత్యాలే కదా, కానీ అర్జునుడి దగ్గర ఒక్కనాడు అసత్యం లేదు. గుర్తుపెట్టుకోండి, అర్జునుడు శ్రీకృష్ణ స్వరూపుడు, అసత్యం ఎరగనివాడు. కానీ కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు, నా జాతి అని అబద్ధం ఆడాడు. ఎందుకు అబద్ధం ఆడకుండా ముందే చెబితే ఆయన సంతోషించేవాట. నేను ఫలానా రథం నడుపుకునేవాడు కొడుకు నేను చెప్పుకుంటే ఆయనకు ఒక క్షత్రియుల మీదే ఆ రోజుల్లో ద్వేషం ఉండేది, మిగతా వాళ్ళ మీద ద్వేషం లేదు కదా. శుభ్రంగా విద్య నేర్పేవాడు. ఎందుకు చెప్పండి అబద్ధం ఆడటం? అయితే అయ్యింది. ఆ తర్వాత పరశురాముడు శపించాక దుర్యోధనుడి దగ్గరకు వచ్చి నాకు పరశురామ శాపం వచ్చింది, యుద్ధంలో చచ్చేటప్పుడు నాకు అస్త్రాలు గుర్తుకురావని చెప్పాడా? చెప్పలేదు. అసత్యం ఆడాడు. ఎక్కడికి వచ్చి మళ్ళీ అబద్ధం. గురువు గారి దగ్గర అబద్ధం, మళ్ళీ మిత్రుడి దగ్గర అసత్యం. ఆ తర్వాత బాణాలు అభ్యసిస్తూ ఉంటే ఓ దూడ తెచ్చిపోయింది. దాంతో బ్రాహ్మడు రేపు పొద్దున్న నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం చక్రం భూమిలో కుంగిపోతుందని చెప్పాడు. ఆ శాపం గురించి కూడా చెప్పకుండా దాచాడు. చిత్రసేనుడనే ఓ గంధర్వుడితో యుద్ధం చేశాడు. ఆ గంధర్వుడు దుర్యోధనాదులు చితప్పటి పారేశాడు. కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడి వాడు బంధించాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వు నా గురించి అర్థం చేసుకోలేదు, నీతో యుద్ధం చేద్దాం అనుకుంటూ ఉంటే హఠాత్తుగా ఒకడు రహస్యంగా నా రథం విరగొట్టేశాడు, నన్ను వెనక నుంచి తాడేసి బంధిస్తే పారిపోయానని చెప్పాడు. అబద్ధం. అర్జునుడు అక్కడొచ్చి ఆ చిత్రసేనుడిని జయించి మళ్ళీ దుర్యోధనుడు విడిచిపెట్టకపోతే అప్పుడే గంధర్వలోకానికి పోయేవాడు, ఇంద్రుడి దగ్గరికి పోయేవాడు, పెంట వదిలిపోయేది. ఇలా ఎప్పటికప్పుడు అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాల వల్లే అర్జునుడితో యుద్ధం చేసి జయించలేకపోయాడు. అదే సత్యం పలికి ఉంటే ఆ సత్యం కర్ణుణ్ణి మహావీరుణ్ణి చేసేది. వీరుడయ్యుండి కూడా అసత్యాలు ఆడి దెబ్బతిన్నాడండి. కాబట్టి చీటీమడికి అసత్యాలు ఆడకూడదు, చీటీమడికి పిచ్చి పనులు చేయకూడదు, నీచుల్లో ప్రవర్తించకూడదు. సాంగత్యం జ్ఞానాన్ని పెంచాలి, సాంగత్యం తపశ్శక్తి పెంచాలి, సాంగత్యం మన శరీరాన్ని గంగా నదిగా మార్చాలి తప్ప మురికి నదిగా డ్రైనేజీగా మార్చకూడదు అని మహానుభావులు అనగానే అర్జునుడు చిరునవ్వు నవ్వి ఇదంతా మీ ఆశీస్సులు అన్నాడు. ఏది వాళ్ళెంత పొగిడితే నువ్వు మహాత్ముడివిరా నాయన, సన్యాసం పుచ్చుకున్న మాకంటే గృహస్థాశ్రమంలో ఉండి హరినామస్మరణం చేసిన నువ్వే గొప్పవాడివి, మొసళ్ళు ఉద్ధరించి మమ్మల్ని ఉద్ధరించామని పొగిడితే నీలాంటి పుణ్యాత్ముల ఆశీస్సులు, ఇది నా శక్తి కాదు, ఇదంతా మా కృష్ణుడి దేవన అన్నాడు. పాపం అలా ఉండాలి జ్ఞానం అంటే. ఇక్కడి నుంచి ఆయన సౌరభేయి తీర్థంలో సౌరభేయిని రక్షించాడు. దాన్ని కూడా ఒడ్డు మీద పారవేసి మొసలిని సౌరభేయిగా మార్చాడు. మీకు ముందే చెప్పానుగా, సౌభద్ర తీర్థంలో 100 ఉన్నది. రెండోది పౌలోమ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు సౌరభేయి, ఆవిడ్ని శాప విముక్తురాలు చేశాడు. మూడవది కారంధమ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు సమీచి, దాన్ని కూడా మొసలిగా ఉన్నదాన్ని ఒడ్డు మీదకి విసిరాడు, శాప విముక్తి కలిగించాడు. ఆ తర్వాత 4వ తీర్థం ప్రసన్న తీర్థం, అక్కడ ఉన్నవాడి పేరు బుద్బుద, ఆవిడ కూడా ఎత్తి ఒడ్డు మీదకి విసిరి ఆవిడకు కూడా మొసలి జన్మ నుంచి విముక్తి కలిగించాడు. 5వ తీర్థం భారద్వాజ తీర్థం, అందులో ఉన్నవాడి పేరు లత, ఈ లతను కూడా లత ఎత్తినంత తేలిగ్గా ఎత్తి ఒడ్డు మీదకి విసిరి ఆమెకు శాప విముక్తి కలిగించాడు. వాళ్ళు బ్రహ్మానంద భరితురాండ్రై మహాత్మా నీ కీర్తి పరిడవిల్లుగాక, వర్ధిల్లుగాక, శాశ్వతంగా ఉండుగాక, నీకు కృష్ణుడికి ఎప్పుడూ అభేదం ఉండుగాక, నువ్వు అనుకున్న పనులవుగాక, ఎప్పుడైనా భవిష్యత్తులో నీకు కష్టం వస్తే ఆ కష్టం నుంచి సులభంగా బయటపడదువుగాక అని దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. అసలు ఈ మొత్తం కథ అంతా బేస్ దాని మీద ఉంది. ఈ 5 మడుగులు చాలా గొప్పవి. ఈ పంచతీర్థాలలో స్నానం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందని పెద్దలు అన్నారు. అటువంటి మడుగుల్లోకి వెళ్ళి ఇందులో మనుషులు స్నానం చేయనివ్వకుండా చేసి మొసళ్ళని పెట్టి 100 ఏళ్ల పాటు నారదుడు ఎందుకు జనాలు నేర్పించాడు అని ఈయనకు అనుమానం వచ్చింది. ఈ మొసళ్ళని ఇంకెక్కడికైనా పంపనొచ్చుగా, ఏ సముద్రంలోకో పంపనొచ్చు, ఇంకో మడుగులోకి పంపనొచ్చు. అలా కాకుండా ఈ మడుగుల్లోకి ఎందుకు ప్రవేశపెట్టాడు? నారదుడు అంతటి వాడు మహాత్ముడే. అటువంటి వాడు అందరూ తరించేటటువంటి మడుగుల్లోకి
ఈ శాపగ్రస్తురాండ్రైనటువంటి అప్సరసల్ని పంపి తద్వారా ఎంతో మందికి 100 సంవత్సరముల పాటు తీర్థయాత్రకు వెళ్లే యోగం లేకుండా ఎందుకు చేశాడు? ఒకసారి ఆలోచించండి. మనకు కూడా ఆలోచిస్తే బుర్రకి తడుతుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్న ఎక్కువ క్షేత్రాలు, సింధు నది వంటివి అనేకములైనటువంటి హింగుళాదేవి ఎక్కడుందండి? హింగుళాదేవి అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో కంటే కూడా గొప్ప శక్తిపీఠం అది. 108 శక్తిపీఠాల్లో ఒకటి. అల్లసాని పెద్దన గారు రాశాడు కదా. ఎందులో రాశాడు? సుస్పష్టంగాను మను చరిత్రలో. కేదారేసు భజించి తిన్ శిరమునం గీలించి తిన్ హింగుళాపాదాంభోరుకముల్ అన్నాడు. ఆ హింగుళాదేవి ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయింది. ఆ పీఠాన్ని మాత్రం ఈ పాకి వాళ్ళు పాడి చేద్దాం అనుకున్న పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వడం లేదు. అసలు దాన్ని ధ్వంసం చేయలేకపోతున్నారు. అలాగే బంగ్లాదేశ్ లో కూడా కొన్ని ఉన్నాయి, వాటిని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అవే ఆ శక్తిపీఠాల గొప్పతనం. తిరుపతి ఇలాంటి కొన్ని ప్రాంతాల్లోకి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. ఎన్నో గుడులు ధ్వంసం చేసిన వీళ్ళ వల్ల కాకపోవడానికి గల కారణం ఆ శక్తిపీఠం అటువంటిది. నాకు కూడా చాలాసార్లు అనుమానం వచ్చింది, ఇంత గొప్ప శక్తిపీఠం ఆ దుర్మార్గుల చేతిలో పడింది ఏమిటో, మనం వెళ్ళడానికి వీలు లేకుండా. అంటే ఆ శక్తిపీఠాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకుండా చేసే అటువంటి శక్తిపీఠం కలియుగంలో ఎవడబడితే వాడు చూడడానికి వీల్లేదు. అందుకే రాక్షసులు లాంటి వాడిని అక్కడ కాపలా పెట్టి. ఇదంతా అమ్మవారి లేదే. కారణం ఏమిటంటే ఏదో ఉంటుంది అక్కడ, మనకు తెలియని స్ట్రాటజీ పరమాత్మ దగ్గర ఉంటుంది. పరమాత్ముడికి అందరూ ఒకటే కదండి, రాక్షసులు సమానమే, దేవతలు సమానమే. అందుకే శివుడు రాక్షసుల వల్ల దేవతలు దెబ్బలు తింటూ ఉంటే కూడా అనివేళను రక్షించడు. సమయం వచ్చినప్పుడే ఓ పోటు పొడుస్తాడు. త్రిపురాసురుండం, ఇంకొకడం. బహుశా ఆ సమయం రావాలి. ఆ సమయం వస్తుంది. కంగారు పడకండి. మీరంతా ఇలాగే జై శ్రీరామ్ అంటూ ఉంటే సమయం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏకం అవుతాయి. ఈ ఏకం అవడం కోసమే ఒక మహానుభావుడు ప్రస్తుతం మనకి పరిపాలనలు అయ్యాడు. ఎవడైనా అసలు అయోధ్య గురించి ఊహించాడా? కానీ అయోధ్య వాడు మన ముందుకు వచ్చుతోంది. కాశీ ఆ ఆక్రమణలకు గురైపోయిందే, అది ఇంత అద్భుతంగా తయారవుతుందని ఒక్కళ్ళు అనుకున్నారా? నేను అన్నాను, అయ్యింది చూడండి. కాబట్టి దేని గురించి మనం నిరుత్సాహపడక్కర్లా. సమయం వస్తుంది, అవన్నీ అలా వెళ్ళిపోతాయి. అక్కడికి రావలసినవన్నీ వస్తాయి. ఎందుకని? ఇది ధర్మం కనుక. నువ్వెవడిది ఆక్రమించడంలా, కానీ నీది ఇంకోటి ఆక్రమించాడు. ఆక్రమించింది నీవు తిరిగి పొందడం ధర్మమేనా కదా? మరి ఆలోచించండి. నువ్వు వెళ్ళి ఎవరికి వెళ్ళి నీది ఏమన్నా కావాలని అడిగావా? అడగలేదే. లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మీ ఇంగ్లాండ్ అంతా మాదన్నామా? అనలేదే. ఆ దుర్మార్గులంతా మన మీదకి దాడికి వచ్చి మన దేవాలయాలు ధ్వంసం చేసి, మన ఇళ్లు లాక్కుని, మన ఆడవాళ్ళని పాడు చేసి, సర్వనాశనం చేసి ఎంతమందిని, కొన్ని కోట్ల మందిని చంపేశారు కదండి. ఎంత హింస ఇది! ఇంత హింస మన దేశానికి రావడానికి మూలకారకుడు అశోకుడు. వాడి వల్ల మన దేశం దెబ్బతింది. కారణం ఏంటో తెలుసా? అతడు కళింగ యుద్ధంలో కరుణ అని బౌద్ధం పుచ్చుకుని సైనికులు తీసిపారేశాడు. దాంతో విదేశీయులు మొట్టమొదటిసారిగా వాడి వల్ల అడుగు పెట్టారనమాట. ఇలాంటి వాడి వల్ల దేశానికి చాలా నష్టం. ఎప్పుడు కూడా అహింసా పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అది వేదం చెప్పిన మాట. అహింస చాలా గొప్పది. కానీ అదే సమయంలో నీ ధర్మమును రక్షించుకోవడానికి హింస చెయ్యి. అందుకే అర్జునుడిని వేసిపారేయి అన్నాడు. అంటే వాడి దగ్గరికి వెళ్ళినా కూర్చుంటే నువ్వు నీ కుటుంబం అంతా చస్తారు, నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ ఏడుస్తూ కూర్చోకు, వెయ్యి నరికి పారేయి అన్నాడంతే. కాబట్టి ఆ ధర్మహింస అనేది తీసిపారేసి ఎంతసేపు అహింస పరమో ధర్మ అని వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అన్ని మతాలు ఒకటంటే ఎక్కడ ఒప్పుకుంటాడండి వాడు? ఒప్పుకోడు వాడు. నిన్ను నీ అస్తిత్వాన్ని లేకుండా చేస్తాడు. ఇక్కడే నిలబడాలి. అందువల్ల ఆ రోజుల్లో జరిగిన ఈ ఇబ్బంది, చాలా ఇబ్బంది వచ్చింది. ఏం చేస్తాం? కాలప్రభావం అనుకోండి. కాలోగి దొరతిక్రమ. గట్టిగా చెప్పండి గోవిందా. ఇప్పుడు ఈయనకి అందుకని అనుమానం వచ్చిందనమాట. ఎంత పవిత్రమైనటువంటి మడుగులు ఎందువల్ల నారదుడు కొన్ని ఏళ్ల పాటు, ఒక 100 ఏళ్ల పాటు ఎవరికి అందుబాటులో లేకుండా చేశాడు? ఎందుకు ఈ పంచతీర్థాల్లోకి ఈ మొసళ్ళను పంపాడు? ఈ ఆడవాళ్ళంతా విముక్తి పొందాక ఈ తీర్థములు నారీ తీర్థములని ఇవాళ పిలువబడుతున్నాయి. అందరూ స్నానం చేస్తున్నారు. ఇప్పుడు నారీ తీర్థాలు అన్నారులేండి వాటిని. ఈ నారీ తీర్థములకు ఈ నారదుడు ఈ మొసళ్ళను పంపడం వెనకాతలో ఉన్న స్ట్రాటజీ ఏమిటి, కారణం ఏమిటి అనుకుంటూ అక్కడున్న ఋషుల్ని అడిగాడు. మాకేం తెలుసు అన్నారు వాళ్ళు. నారదుడు ఎందుకు పంపాడు? నారదుడిని అడగాలి తప్ప మాదిరివాడికి తెలియదు కదా. నారదుడు ఎలా జరుగుతాడు అనుకుంటూ కొంచెం ముందుకు అడగానే సరిగ్గా ఈయన కోసం నారదుడు దిగి వచ్చాడు. తలుచుకుంటూ వచ్చేస్తాడు నారదుడు. ఈ ప్రపంచంలో మా గురువు గారు పురాణం చెప్పాలని తలుచుకున్నంత మాత్రం చేత నేను వచ్చి మీకు పురాణం చెప్పడంలా, అలాగే నారదుడు కూడా ఏదన్నా సందేహం తీర్చుకోవాలి అనుకుంటే ఆ నారదుడు వచ్చి తీరుతాడు.